వాళ్ళ యొక్క సన్నిహిత్యం ఆత్మీయత ఇవన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇద్దరు చాలా సన్నిహిత మిత్రులుగా ఇద్దరిని కూడా భావించవలసి ఉంటుంది. అట్లాంటి నేపథ్యంలో వేం నరేందర్ రెడ్డి కనుక ఈ స్థానానికి పోటీ పడడం ఖచ్చితంగా నిజమే అయితే వేం నరేందర్ రెడ్డి వైపు మొగ్గేటటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తోంది. నేను కేశవరావు అలాగే హనుమంతరావు ఇద్దరు కూడా ఇప్పటికే వయసు రీత్యా చాలా పెద్దవారు అయిపోయారు. ప్రస్తుతం ఉన్నటువంటి పాలిటిక్స్లో కొంతవరకు అవుట్డేటెడ్ అని అనలేం, కానీ సీనియర్ల యొక్క వాల్యుబుల్ అనుభవం అనేది ఎప్పుడు కూడా పార్టీకి పనికొస్తుంది కాబట్టి వాళ్ళని ఆ రకంగా గౌరవించి తీరాల్సిందే. కానీ వేం నరేందర్ రెడ్డి కనుక పోటీలో ఉంటే వేం నరేందర్ రెడ్డి వైపు తిరిగే అవకాశం కనిపిస్తుంది. జీవన్ రెడ్డి కూడా పోటీ ఉండాలనేటువంటి అభిప్రాయం ఉంది. అంటే ఏదేమైనా కూడా తుది నిర్ణయం అధిష్టానం తీసుకుంటుంది కాబట్టి ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి ఎవరిని సిఫార్సు చేస్తారు, ఏం జరుగుతుంది, ఎంతవరకు అధిష్టానాన్ని ప్రభావితం చేయగలరు అనే దాని మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద ఈ నలుగురు చాలా ప్రముఖంగా రేసులో ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. వాళ్ళు కాక ఇంకా కొంతమంది ఆశావహులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి కొంతమంది ఆల్రెడీ ఢిల్లీ వెళ్లారని, ఆ ఢిల్లీలో ఇప్పటికే తమ చేతనైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారని కూడా సమాచారం తెలుస్తుంది. అందువల్ల ఖచ్చితంగా ఫలానా అని చెప్పలేము. ఇటు రేవంత్ రెడ్డి కానీ భట్టి విక్రమార్క కానీ ఎవరైనటువంటి ప్రయత్నాలు చేసినా అధిష్టానం ఏ విధానంలో ఆలోచిస్తుంది, రేవంత్ రెడ్డి మాటకి ఎంత విలువ ఇస్తుంది, వేం నరేందర్ రెడ్డికి దక్కే అవకాశం ఉందా లేదా అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా ఇక్కడ భావించవలసి ఉంటుంది. రైట్, మీరు అన్నట్లుగా అంటే వయసు రీత్యా అంటే హనుమంతరావు కేశవరావు లాంటి నేతలని వయసు రీత్యా చూసుకుంటే పార్టీ కార్యకలాపాలకు ఎక్కువగా ఉపయోగించుకుంటే పార్టీకి ఎక్కువగా లాభం చేకూరే అవకాశం ఉంటుంది. సో వేం నరేందర్ రెడ్డికి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉండేలా కనిపిస్తున్నాయంటారా? అలాగే బీఆర్ఎస్ తరపు నుంచి అసలు అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉందా లేదా అనే ఒక మీమాంస కూడా కొనసాగుతుంది. సో బీఆర్ఎస్ తరపు నుంచి ఎలాంటి స్టెప్ వేసే అవకాశాలు ఉంటాయి? మీకు సీట్ల ఒక వ్యవహారం కనుక చూసినట్టయితే మీకు మెజారిటీ కాంగ్రెస్కి ఉంది. తమంతర తాముగా గెలిచేటువంటి అవకాశం బీఆర్ఎస్కి ఎట్టి పరిస్థితుల్లో లేదు. సో కాబట్టి బీజేపీకి కూడా ఉన్న స్థానాలు తక్కువే కాబట్టి ఆ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ ఒకవేళ ఇద్దరు కలిసి ఒకళ్ళు చేసినా కూడా జరుగుతుందా లేదా అనేది కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎవరో కొంతమంది క్రాస్ ఓటింగ్ చేస్తే తప్ప బీఆర్ఎస్ అభ్యర్థి కానీ బీజేపీ అభ్యర్థి కానీ గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉండదు. అయితే బీఆర్ఎస్ తాము ఒక పోటీ పెడతామన్నట్టుగా ఒక చిన్న ఫీలర్ వదిలిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సరే ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ మేనేజ్ చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా మనం భావించవలసి ఉంటుంది. అందువల్ల వేం నరేందర్ రెడ్డి రాజకీయంగా అనుభవజ్ఞుడు, అంటే కాంగ్రెస్ పార్టీలో అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తిగా వాళ్ళు చూడకపోయినా కూడా టీడీపీలో చాలా కాలం పాటు ఆయన ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఆయన కూడా కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ అక్కడ ప్లే చేశారు. అందులో ముఖ్యమంత్రికి చాలా సన్నిహితులుగా ఉన్నారు రేవంత్ రెడ్డికి. ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా వేం నరేందర్ రెడ్డి వైపు మొగ్గే అవకాశం ఉంది. మరోవైపు ఇందాక చెప్పినట్టుగా హనుమంతరావు కేశవరావు వాళ్ళిద్దరిది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కేసెస్గా దాన్ని కూడా పరిగణించాలి. వాళ్ళ అనుభవం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే. అయినా ఇక చాలామంది ఆశావాహులు ఉన్నారు. జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది పోటీ పడుతున్నారు. అధిష్టానం చేతిలో నిర్ణయం ఉంటుంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తనంత తానుగా ఇక్కడ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి డెఫినెట్గా అది అధిష్టానం చేతిలోనే ఉంటుంది. మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ సోనియా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దాని మీదే నిర్ణయం చెప్పగలం. కానీ వేం నరేందర్ రెడ్డికి ఎక్కువ అవకాశం ఉంటుందని మాత్రం బయట చాలా తీవ్రమైనటువంటి గుసగుసలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివప్రసాద్.